రైతు నాయకులు సిపిఐఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఎం అప్పలరాజుపై పీడీ యాక్ట్ పెట్టి అక్రమంగా అరెస్టు చేయటాన్ని నిరసిస్తూ ఈరోజు సోమవారం అనకాపల్లి జిల్లా ఎస్ రాయవరం, నక్కపల్లి మండలాల్లో జరిగిన బంద్లో పాల్గొన్న సిపిఐఎం శ్రేణులపై, సాధారణ ప్రజలపై తీవ్రమైన నిర్బంధాన్ని ప్రయోగించి అక్రమ అరెస్టులు చేయడాన్ని సిపిఐఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు తీవ్రంగా ఖండించారు. ఈరోజు ఎస్ రాయవరం పోలీస్ స్టేషన్లో ఉన్న నాయకులను కలుసుకుని సంఘీభావం ప్రకటించారు. జిల్లా కార్యదర్శి సభ్యుడు, రైతు సంఘం జిల్లా కార్యదర్శి ఎం అప్పలరాజు మీద ఈ నెల 24వ తారీఖున ఈ రాష్ట్ర ప్రభుత్వం పీడీ యాక్ట్ అనేటువంటి పెట్టి తరలించారు. దీన్ని నిరసిస్తూ ఈరోజు నక్కపల్లి, ఎస్ రాయవరం మండలాల్లో బంద్కు అనేటువంటిది పిలిపివ్వడం జరిగింది. ఈ పిలుపుకి స్వచ్ఛందంగా అన్ని రాజకీయ పక్షాలు కూడా మద్దతు ఇచ్చాయి. వ్యాపారస్తులు, ప్రజలు కూడా సహకరిస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో పెద్ద ఎత్తున ఈ మండలాల్లో పోలీసులు మోహరించి బంద్ని ఎలాగైనా మేము జరగనివ్వు అని చెప్పి ఈ రకంగా పోలీసులతో భయభ్రాంతులు గురి చేస్తూ ఉన్నారు సాధారణ ప్రజానికాన్ని. విశాఖ ఉక్కును తాకట్టు పెట్టి నక్కపల్లి ప్రాంతంలో ఆర్సెలార్ మెట్టల్ ఉక్కు ఫ్యాక్టరీ కోసం ప్రభుత్వం తాపత్రయం పడుతున్నదన్నారు. బల్క్ డ్రగ్ పార్కుకు వ్యతిరేకంగా పోరాడుతున్న రాజయ్యపేట గ్రామస్తులను మభ్యపెట్టి భూములు స్వాధీనం చేసుకోవాలని చూస్తున్నారని, బల్క్ డ్రగ్ ఫ్యాక్టరీని పెట్టబోమని నోటిమాటగా హామీ ఇచ్చిన ముఖ్యమంత్రి ఆ మేరకు నోటిఫికేషన్ను ఉపసంహరించుకోకపోవటం వారి కపట నీతిని ఎత్తి చూపుతున్నదని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఈరోజు ప్రజా సమస్యల మీద నిరంతరం పనిచేస్తున్న అప్పలరాజు పైన ప్రభుత్వం కక్షపూరితంగా ఈరోజు పీడీ యాక్ట్ అనేది పెట్టింది. ఇది అత్యంత దుర్మార్గం. ఎందుకోసం అంటే ఈ యొక్క పీడీ యాక్ట్ అనేది స్మగ్లర్స్ మీద, అలాగే అత్యాచారాలు చేసిన మీద, రౌడీజం చేసిన వాళ్ళ మీద ఈరోజు చట్టాలు పెడతారు. ఈ ఆంధ్ర రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా సిపిఎం పార్టీ ప్రజా సమస్య మీద అనేక ఆందోళనలు ఈరోజు బల్డ్రగ్ పార్క్ కానీ, లేకపోతే మెట్రో స్టీల్ ప్లాంట్ కోసం కానీ, లేదంటే SC-జెడ్లు నివాసుల సమస్యల మీద నిరంతరం పోరాడుతున్న అప్పలరాజు పైన ఇటువంటి కేసులు పెట్టి అక్రమంగా లోన్ పెట్టారు. ఇటువంటి అరెస్టులకి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకి భయపడిపోరు. అరెస్ట్ అయిన వారిలో కేంద్ర కమిటీ సభ్యులు కె లోకనాథం, జిల్లా కార్యదర్శి జి కోటేశ్వరరావు, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు డి వెంకన్న, ఆర్ శంకర్రావు, గంటా శ్రీరామ్, గనిశెట్టి సత్యనారాయణ, వివి శ్రీనివాసరావు, డి సత్తిబాబు, ఎం రాజేష్, ఆర్ రాము, జి దేముడు నాయుడు, రామకాష్ణ, డిడి వరలక్ష్మి, డి మాణిక్యం, కాశీ తదితరులు ఉన్నారు. తక్షణం వారిని విడుదల చేయాలని రాష్ట్ర కమిటీ డిమాండ్ చేస్తున్నదన్నారు.